హలో అండి. అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐమ్ ఉజ్మా షేక్. ఈరోజు మీకు చూపించే ఈ రెసిపీ పేరు మొక్కజొన్న బూరెలు. ఇవి మన నాన్నమ్మలు, అమ్మమ్మలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, చాలా రుచిగా అంతే హెల్తీగా ఉంటాయి. ఈరోజు ఈ ట్రెడిషనల్ రెసిపీ మా అమ్మ చేత్తో చూస్తూ నేర్చుకుందాం పదండి. సో, లెట్స్ గెట్ టు ద వీడియో. ముందుగా మొక్కజొన్నలు ఒక కేజీ వరకు తీసుకున్నాను. ఇవి స్వీట్ కార్న్ కాదండి. ఇవి నాటు మొక్కజొన్నలంటారు. సో, ఇవి ఒక కేజీ వరకైతే నేను తీసుకున్నాను. ఇలా మొక్కజొన్నలన్నీ గింజలు ఒలుచుకొని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంని తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. సో, బెల్లం అయితే నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒక కేజీ కూడా సరిపోదు. మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని వలచిన మొక్కజొన్న గింజలను 1/1 వేస్తూ మూత పెట్టి కోర్స్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్ ఓపెన్ చేసి చూస్తే బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్‌లో బెల్లం వేయాలి. బెల్లం మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. లేకపోతే కొలతల వైస్‌గా అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నా స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా వేస్తున్నాను. మూత పెట్టి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసి మళ్ళీ అందులో కొన్ని మొక్కజొన్న గింజలు వేసి మళ్ళీ యథావిధిగా మూత పెట్టి మళ్ళీ కోర్స్‌గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే బూరెలు చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అర్థం. ఇలా మొత్తం బ్యాటర్ తీసుకొని మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో మళ్ళీ మొక్కజొన్న గింజలు వేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో మిక్సీ చేసి బ్యాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఆయిల్ టూ మచ్ హీట్ కూడా అవ్వకూడదండి. ఆయిల్ కొంచెం హీట్ అయినా చాలు. మొక్కజొన్న బూరెలు చాలా బాగా వస్తాయి. సో, ఆయిల్ హీట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని ఒక పాలిథిన్ పేపర్‌కి నూనె కానీ లేకపోతే నీళ్లు కానీ రాసి అలా అమ్మ చేస్తున్న విధంగా గారెల వైస్‌గా చేసి హీట్ అయిన ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. సో, ఒక దాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. నేను మీకు ఒక టిప్ చెప్తానండి. ఈ బ్యాటర్ మిక్సీలో వేసి మిక్స్ చేసేటప్పుడు మీకు పిండి లూజ్ అయితే కనుక మీరు ఇందులో 3 స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి ఆర్ మైదా పిండి వేసి మీరు ఈ బ్యాటర్‌ని పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా బెల్లం వేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకి ఒక కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది కదా! గారెకి ఎలా వేయాలి అనేది. సో, మీరు దాని ద్వారా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, 1/1 ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసి బూరెలు రెడీ చేయడమే. ఇక్కడ టైంకి అరిటాకు లేకపోవడం వల్ల పాలిథిన్ పేపర్ యూజ్ చేయాల్సొచ్చింది. సో, మీరు కావాలి అంటే అరిటాకులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అరిటాకుకి కొంచెం నూనె కానీ లేకపోతే వాటర్ కానీ తడి చేసుకుంటూ 1/1 ఆయిల్‌లో ఇలా వేస్తూ ఉండాలి. బూరెలు పర్ఫెక్ట్ షేప్‌లో పొంగుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవి ఇందులో మొక్కజొన్నలు అండ్ బెల్లం ఉంది కాబట్టి చాలా హెల్తీ అనే చెప్పుకోవాలి. సో, ఇది మన ట్రెడిషనల్ రెసిపీ. మన అమ్మమ్మలు, నానమ్మలు చేసేవాళ్ళు. సో, ఈ వీడియో మీకు ఎలా ఉంది అనేది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్.